అరే మనీ, సాంగ్ అయిపోయి చాలాసేపు అయిందిరా. ఆపుతారా మీ రొమాన్స్? త్వరగా బయలుదేరితే వెళ్ళేదన్నా తిందాం. రే మనీ, ఇంకా చాలా దూరం వెళ్ళాలరా. సరే ముందే ఏదైనా హోటల్ ఉంటే ఆపరా. అలా వెళ్తున్న మన వాళ్ళందరికీ ఒక దాబా కనిపించింది సార్. ఆ బైక్స్ అన్ని పక్కన ఆపి వాళ్ళు అక్కడ దిగుతారు సార్. అబ్బా, ఈరోజు ఫుల్ మీల్సేరా? ఏంటిది డాబానా? సరే ఏదో కొనలే పదా. నమస్తే సార్, చెప్పండి. తినడానికి ఏముంది బాబాయ్? అన్నీ ఉన్నాయి సార్. రాగి సంగటి ఉంది, మీల్స్ ఉంది, ఎగ్ ఉంది, బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ ఉన్నాయి సార్ మా రెడ్డి గారి డాబాలో. కానీ సార్ ఏం కావాలి సార్ మీకు? ఏం కావాలి చెప్పు. నాకేం తెలుసు, నువ్వే చెప్పు. ఒక చికెన్ బిర్యానీ, 2 పరోటా. నీకేం కావాలి? సేమ్ టు సేమ్. మరి మీరేంటి సార్ ఒంటరిగా కూర్చున్నారు? ఆగాగాగు, మీరు ఏడుకోండి, నేను తెచ్చి పెడతా. ఇది రాగి సంగటి సార్, మంచిది సార్, హెల్త్కి చాలా బాగుంటుంది సార్. తినండి సార్, తర్వాత కావాల్సింటే బిర్యానీ తెచ్చి పెడతాను సార్. తినండి మేడం. రాగి సంగటికి రసమా? ఏంటిది? చూడు వాడు ఎలా చూస్తున్నాడు. వాడిని చూసావు ఎలా ఉన్నాడు? మాట్లాడితే కొట్టేలా ఉన్నాడు. ముందు నువ్వు తిను. మేడం, ఏ మటన్ చికెన్ ఉందని చెప్పావు, ఇదేంటిది? రసం పెట్టావు, వెళ్ళి మటన్ కూర్మా తీసుకురాపో. సారీ. ఏయ్, ఏంటే? ఎవరు తుడుస్తారు దీన్ని? నువ్వు తుడుస్తావా? అన్న అమ్మాయి వాళ్ళే ప్లీజ్. సారీ అన్న, నేను దురుస్తాను ప్లీజ్. అమ్మాయి ఏంట్రా? ప్లీజ్ అన్న. నువ్వేసావా? నువ్వేసావా? ఏయ్, నువ్వే. Oh!
రే పవన్ ఏంట్రా ఇలా జరిగింది? ఇప్పుడు ఏం చేద్దాంరా? పదంరా. దీనమ్మ పడవా ఫైట్ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది వీరబాబు. కానీ చిన్న డౌట్ కొడుతుందయ్యా. డౌటా? ఏంటి సార్? ఇప్పుడు కావాలనే హీరో హీరోయిన్ నా డాబాల దగ్గర పంపించి అక్కడికి విలన్లు కూడా రప్పించి వాళ్ళిద్దరి మధ్య ఏదో తగాద పెట్టేసి వాళ్ళిద్దరితో ఫైట్ చేపిస్తే ఆ ఫైట్ కోసమే ఈ సీన్ పెట్టారని అనుకోరా జనం? అనుకుంటారు సార్, ఎందుకు అనుకోరు? ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్ సార్. పోస్టర్ చూసి కట్ చెప్పేయగలరు. ఒక్క సీన్ చూస్తే చాలు సార్, నెక్స్ట్ సీన్ ఏంటని చెప్పేస్తున్నారు ఇప్పుడు. కానీ మన కథలో ఒక ట్విస్ట్ ఉంది సార్. ఆడియన్స్ ఊహను దాటి మన కథ రోల్ అవుతుంది సార్. విలన్ గ్యాంగ్ కొట్టిన తర్వాత మన హీరో హీరోయిన్స్ అందరూ అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతారు సార్. కానీ ఆ గ్యాంగ్కి ఒక అన్నున్నాడు సార్, వాడే వారణాసి. వారణాసి ఎలా ఉంటాడయ్యా వాడు?